యెషయా గ్రంథము 54వ అధ్యాయము 15వ వచనం 2వ భాగాన్ని చదువుకుందామండి. నీకు విరోధముగా గుంపుగూడు వారు నీ పక్షపు వారగుదురు. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కని మాట కదా. ఇప్పుడు వరకు నీకు విరోధంగా గుంపుగూడి అనేక మంది నేను ఇబ్బంది పెడుతున్నారు కదా. అది నీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, నీ కొలీగ్స్ కావచ్చు, అలాగే నీ వ్యాపారంలో పార్ట్నర్స్ కావచ్చు, ఎవరైనా కానీ, ఒకవేళ నీ ఇంటి రక్త సంబంధికులు కావచ్చు, ఎవరైనా కానీ నీకు విరోధంగా గుంపుగూడి అనేక రకాలను ఇబ్బంది పెడుతుంటే ఒకవేళ బాధపడుతూ కృంగిపోయి ఉన్నావేమో. ఈరోజు ఉదయకాలం ప్రభు నీతో చెప్తున్నారు. ఏమంటున్నారంటే, నీకు విరోధంగా ఎవరైతే గుంపుగూడుతున్నారో వారందరూ కూడా నీ పక్షవారు అయిపోతారంట. నీకు విరోధంగా గుంపుగూడిన వారందరూ కూడా నీ పక్షవారుగా నీ దేవుడు చేయబోతున్నాడు. ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోకి రిసీవ్ చేసుకోండి, ఎత్తిపట్టి ప్రార్థించండి. మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడిన గాక.